తాడేపల్లిగూడెం నుంచి ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన ముఖ్యమైన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వెల్కమ్. రఘుని మీ అందరినీ కూడా పరిచయం చేస్తూ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బహుశా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా, మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మామూలుగా ప్రతి ప్రభుత్వము కూడా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి 3 బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాడు. అంటే ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. ఈ 3 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ఒకసారి పూర్తి చేసిన పరిస్థితుల మధ్య, 3వ బడ్జెట్లో కూడా అదే రకమైన మోసాలు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఒక్కసారి రాష్ట్రాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనిస్తే ఈరోజు మనకు కనిపించేటివి ఏమిటి అని అంటే, సూపర్ 6లు అన్నాడు, సూపర్ 7లు అన్నాడు. ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చినాడు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ గారి సంతకము, ఈయన సంతకము, ఇద్దరు సంతకాలు పెట్టిన బాండ్లు ఇచ్చినారు. త్రికరణ శుద్ధితో మేమిద్దరం కలిసి ప్రమాణం చేస్తూ ఉన్నాము, జూన్ 2024 నుంచి మీ ప్రతి ఇంటికి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఏకంగా బాండ్లు ఇచ్చినాడు. అలాంటి బాండ్లు ఇచ్చి సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఇవాళ అవన్నీ కూడా పూర్తిగా మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో అన్నది మన హయాంలో, మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కిందనో, ఒక బైబిల్ కిందనో, ఒక ఖురాన్ కిందనో భావిస్తూ 99% హామీలు నెరవేర్చినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని చెప్పిన పరిస్థితి మన పార్టీ, మన హయాంలో జరిగితే, ఈరోజు మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాం. కేవలం మారిందల్లా ఒక జగనే. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది మాత్రమే తేడా. గమనించినట్లయితే ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జగన్ ఇచ్చేటివన్నింటినీ ఇస్తాను, జగన్ ఇచ్చేటివే కాకుండా అంతకు మించి సూపర్ 6లు, సూపర్ 7లు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, బిర్యానీ పెట్టలేదు ఎలాగూ, ఉన్న పలావ్ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. ఒకవైపునేమో సూపర్ 6లు, సూపర్ 7లు మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితులు, మరోవైపున మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి ఈరోజు పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల మధ్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఈరోజు కనిపిస్తూ ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈరోజు తిరోగమనంలోనే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఫలాని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి పోయి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తిరోగమనమే కనిపిస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, మన 5 సంవత్సరాల కాలంలో మనం 3,31,000 కోట్లు మనం అప్పులు మనం చేస్తే, ఆ 3,31,000 కోట్లలో 2,73,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల
ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం చూశాం. ఆ 2,73,000 కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి, వారి ఆధార్ నెంబర్లు ఏమిటి అని కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం 3,31,000 కోట్లు అప్పు తెస్తే 2,73,000 కోట్లకు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం ఆధార్ నెంబర్లతో సహా. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు తిరక్క మునిపే మనం 5 ఏళ్లలో 3,31,000 కోట్లు అప్పు చేస్తే ఈయన 2 సంవత్సరాలు తిరక్క తలికే 3,52,000 కోట్లు తాను చేసిన గ్రాస్ అప్పులు, తాను చేసిన కమిటెడ్ అప్పులు ఏకంగా 3,52,000 కోట్లు దాటాయి. మరి ఈ 3,52,000 కోట్లు ఏమైనాయి? ప్రజలకు ఎందుకు బటన్లు లేవు? ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఎవరి జోబీల్లోకి ఈ డబ్బంతా పోతా ఉంది అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. మన హయాంలో మనం ఎలా చేయగలిగాము? జగన్ హయాంలో జగన్ ఎలా చేయగలిగాడు? జగన్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? జగన్ చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? కారణం ఒకటే, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో పుష్కలంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ చూసినా కానీ దోచుకో, పంచుకో, తినుకో. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితే లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా వీళ్ళు దోచుకోవడానికి, వీళ్ళు పంచుకోవడానికి, వీళ్ళు తినుకోవడానికే సరిపోతా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రానప్పుడు ఇక రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఈరోజు కనిపించేది ఏమిటి? లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. మళ్ళీ పోలీసుల దగ్గరుండి ఆ బెల్ట్ షాపులు అమ్మించే కార్యక్రమం. ఆ బెల్ట్ షాపులో ఎక్కడా కూడా ఎంఆర్పి రేటుకి అమ్మరు. ఎంఆర్పి ప్లస్ 10 రూపాయల, ఎంఆర్పి ప్లస్ 20 రూపాయల. సో గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు గవర్నమెంట్కి రావడంలా ఇలా జోబీల్లోకి పోయే కార్యక్రమం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్సు, లాటరైటు, గ్రెనైటు, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్ళకి రావాల్సింది వీళ్ళకి ఇస్తేనే చికెన్ అమ్ముతా ఉన్నారు మార్కెట్లో. అదర్వైజ్ చికెన్ కూడా అమ్మించడంలా చాలా నియోజకవర్గాలు ఆ స్థాయిలో దోచుకుంటూ ఉన్నారు. అధిక ధరలకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. మన హయాంలో మనం ₹2.49 రైతులకు మరో 25-30 సంవత్సరాల పాటు ఉచిత కరెంట్ అన్నది రైతులకు ఒక హక్కుగా, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఒక హక్కుగా అందించాలన్న ఆరాటంతో ₹2.49 మనం పీపీఏలు చేస్తే ఆ రోజు నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 పీపీఏ చేస్తూ ఉన్నారు. ₹4.60. ఏడ ₹2.49. ఎక్కడ ₹4.60. కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు పప్పులు బెల్లాలకు అమ్మేస్తూ ఉన్నారు. కొన్ని రూపాయికి షాపుకు పోతే చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రూపాయికి భూములు, కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తూ ఉన్నాయి. కళ్ళ ఎదిటే రిషికొండకు ఆపోజిట్ 50 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, తన సొంత బంధువుకు, విశాఖపట్నం ఎంపీకి 5,000 కోట్ల విలువ చేసే భూమిని శనిక్కాయలకు బెల్లాలకి, అసలు అది కూడా లే, ఊరికనే రెగ్యులరైజేషన్. ఆశ్చర్యం నాకైతే.
అంత దారుణంగా రాష్ట్రానికి సంబంధించిన భూములు కాజేస్తూ ఉన్నారు. ఇక అమరావతి గురించి నేను చెప్పాల్సిన పనుల, అమరావతిలో ఏం జరుగుతూ ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతూ ఉన్నాయన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీటు కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బులు ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తూ ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తూ ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరి స్కాముల్లో భాగస్తులు అని అంటే సాక్షాత్తు రాము, ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బలుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ, అంతా వీళ్ళే. వీళ్ళకి మళ్ళీ ఏంది కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు ఎప్పుడూ లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడమైంది కొత్తగా. ఇంతకుముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే, ఈనాడు, బలుసు, ఇల్లే, అంతా ఇల్లే. అడ్వాన్సు 10%, ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్సులు 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇక రాష్ట్రానికి ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇలా కొల్లగొడుతూ ఉంటే ఇక రాష్ట్రంలో ప్రజలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడం లేదు. ఉల్లి పంట చూసుకో, శనగ పంట చూసుకో, ఏ పంట అయినా చూసుకో, దళారీల వ్యవస్థ. ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర రావడం. అదే మన హయాంలో ఆర్బీకే పెట్టి, ఈ క్రాప్ పెట్టి, అందులో కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని సీఎం మ్యాప్ అని పెట్టి ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ కనిపించేది. ఇదిగో ఈ పంటలకు ఇవి గిట్టుబాటు ధరలు అని. అంతకన్నా తక్కువ రేట్లు ఎక్కడైనా కానీ ఉంటే వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యేది. ఆ వెంటనే ఆర్బీకే పరిధిలో నుంచి అగ్రికల్చర్ అసిస్టెంటు వెంటనే సీఎం యాప్లో అప్లోడ్ చేసేవాడు. జాయింట్ కలెక్టర్, మార్క్ఫెడ్కు సంబంధించి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లో కూడా ఆయన పెట్టాం. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగేది, కొనుగోలు చేసేవాళ్ళు. ఆ రకంగా 7,800 కోట్లు మనం ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. రైతులకు కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఇంకోటి వచ్చినా ఆదుకునే నాతుడు లేడు. వాళ్ళ కర్మ అంతే అన్న పరిస్థితి, వదిలేసిన పరిస్థితి. మన హయాంలో ఇన్పుట్ సబ్సిడీలు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి మరుసటి సీజన్కి రైతును సన్నద్ధం చేసేవాళ్ళం. ఈరోజు వ్యవసాయం పరిస్థితి అట్లుంటే ఈరోజు విద్యకు వచ్చేసరికి ఇంకా దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మన ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే మరుసటి త్రైమాసికంలోకి వచ్చేసరికి ఇంతకు ముందు త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు తల్లుల ఖాతాల్లోకి నేరుగా పడిపోయేది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన ఈ 2 కూడా క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వ హయాంలో. ఈరోజు పరిస్థితి చూస్తే ఏకంగా ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే 10,000 కోట్ల అవసరం ఉంటే బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు. అది ఎంత ఇస్తారో తెలీదు. పిల్లలకు ఈరోజు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేము అని చెప్పి పిల్లలు చదువులు ఆపించేసి వాళ్ళని పనులకు పంపించే పరిస్థితిలోకి తల్లిదండ్రులు వచ్చేసినారు. విద్యా దీవెన పరిస్థితి అది,
వసతి దీవెన పరిస్థితి అది. నాడు నేడు స్కూళ్ళల్లో పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. గోరుముద్ద అన్నది మనము పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలి అని చెప్పి ఆరాటంతో మనము చేస్తే ఈరోజు గోరుముద్ద అన్నది కనుమరుగైపోయిన పరిస్థితి. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం. నాడు నేడుతో 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు డిజిటైజ్డ్ క్లాస్ రూమ్. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడలేరు అన్న పరిస్థితిని మార్చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో మనం తీసుకొస్తే ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోతా ఉన్న పరిస్థితి కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది. ఇక వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల. ఆరోగ్యశ్రీ అన్నది మన హయాంలో ఏకంగా 25 లక్షలకు పెంచినాం. 3300 ప్రొసీజర్లను తీసుకొచ్చినాం. ఏ పేదవాడైనా ఏ మధ్యతరగతి వాడైనా కూడా వైద్యం బాగోలేకపోతే ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏనాటికి రాకూడదు అని ఆ పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేసినాం. వైద్యం చేయించడమే కాకుండా వైద్యం అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకునే దానికోసం ఆరోగ్య ఆసరా అని చెప్పి నెలకు 5,000 రూపాయల డబ్బులు చేతిలో రివర్స్ పెట్టి పంపించేవాళ్ళం మన హయాంలో. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్లో మాకు 3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ బకాయిలు ఇవ్వకపోతే మేము చేతులు ఎత్తేస్తున్నాము, మేము బోర్డు తిప్పేస్తూ ఉన్నాము అని చెప్పి ఏకంగా స్ట్రైకులు చేస్తూ ఉన్న పరిస్థితి. పేదవానికి ఈరోజు ఆరోగ్యం అందుతూ ఉన్నా అందకపోయినా కానీ కనీసం ఆలోచన చేసే నాతులు కూడా ఈరోజు రాష్ట్రంలో కరువైన పరిస్థితి. ఇలా ఏ వ్యవస్థ చూసుకున్నా ఎక్కడా కూడా మంచి కనపడడంలా అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినవి ఏవి కూడా బాధ్యతలు నిర్వర్తించడంలా. నాడు నేడు ఆగిపోయింది. మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ ఉన్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులన్నీ కూడా చేయకుండా ఆపేసిన కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేదు, పిల్లల గురించి పట్టించుకునేవాడు లేడు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడు లేడు. చివరికి అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాలకు 0 వడ్డీ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. స్కీములకు అయితే దేవుడు ఎరుగు, కనీసం 0 వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితిలోకి అక్క చెల్లెమ్మలు మొత్తం నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేము ఉన్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతట నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి
నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2,00,000 కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదానికోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది 2014 నుంచి ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది, డబ్బంతా రోడ్డు కరెంట్ ఇవ్వడానికి ఖర్చు అవుతుంది, డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2,00,000 కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. చివరికి 12 ఏళ్ళ తర్వాత కూడా ఈ పొద్దు రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. అయ్యా చంద్రబాబు, ఇది మానుకో. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు, 10% పెడితే చాలు. మేము ఇంతకుముందు మంచి ఆలోచన చెప్పినా నేను నీకు. ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాటిచ్చినాము, అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోనీ, అది వద్దు. పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేము కట్టాం. మచిలీపట్నంలో పోర్టు మనం కట్టాం, మన హయాంలోనే మనం భూములు తీసుకుంటాం, మన హయాంలోనే మనము అనుమతులు తీసుకొచ్చినాం, మన హయాంలోనే మనం ఫైనాన్షియల్ క్లోజర్ చేసినాం, మన హయాంలోనే మనం బ్యాంకులతో నీట్గా టైఅప్ కూడా చేసి స్టార్ట్ చేసి 30-40% వర్కులు కూడా పూర్తి చేసినాం మన హయాంలోనే. ఆ పోర్టు అయిపోతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా, ఎందుకు వద్దు? కారణం ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు వియంకుడు, ఇంకొకడు బలుసు శ్రీనివాసరావు, ఇంకో బినామీ, అంతా ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని జగన్ ఏం చెప్పినా ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనం, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి
ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే అంట మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కితే ఆ పాప రోడ్డెక్కి నాకు అన్యాయం జరిగిందని ఆ పాప చెప్తే ఆ పాపను కొడుతున్నారు పోలీసుల సమక్షంలో. ఇంకొకడు నర్సరావుపేట ఎమ్మెల్యే, ఇంకొకడు కళ్ళ ముందరే కనిపిస్తుంది ఎస్పీ ఆఫీసుకి పోయి బాత్రూంలోకి పోయి డోర్ కట్టేసుకుంటాడు. అసలు ఎస్పీ ఆఫీసులోకి పోవడం ఏంది, బాత్రూమ్ లేకపోయి నువ్వు డోర్ గడేసుకోవడం ఏంది, డోర్ గడేసుకొని నువ్వు స్ట్రైక్ చేయడం ఏంది? అసలు దానికి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. పోయి లోపల బొక్కలో వేయకుండా చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. ఇంకోడు చూస్తాడు బిఆర్ నాయుడు అని, ఇంకోడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలి? ఆ మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టులో నుంచి తీసేయాలన్నా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటాడు ఆ మనిషిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు. అది ఎంత దారుణంగా తయారైపోయినారు అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఇంకొకరు కేజీబీవీ ప్రిన్సిపల్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనేవాడు వేధించినాడు నన్ను అని చెప్పి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్, పట్టించుకునేవాడు లేడు. ఇంకొకడు ఆడవాళ్ళకి అశ్లీలంగా ఫోన్లు చేసి, అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆడవాళ్ళకి ఫోన్ చేసి అశ్లీలంగా ఈ మనిషి వ్యవహరిస్తూ ఉండడం కనపడతా ఉంది. ఏం చేయాలి చంద్రబాబు నాయుడు? యాక్షన్ తీసుకోవాలన్నా, జైల్లో పెట్టాలన్నా, కనీసం ఇట్లాంటి జరగకుండా, అట్లా చేస్తేనే కదా ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. నో యాక్షన్. ఇంకొకడు మహిళలపై దారుణమైన లైంగిక దాడికి చేసినాడు. ఇంకోడు పేరు కోనేటి ఆదిమూలం. దారుణంగా మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డా ఆ వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీళ్ళంతా ఎమ్మెల్యేలు. ఒకరిని చూసి ఒకడు చేస్తే ఏం యాక్షన్ లేదు, సరే ఆయన మీద ఏం యాక్షన్ లేదు, ఇంక నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారని ఇంకొకడు, ఒకరిని చూసి ఇంకొకడు, అందరూ కూడా రాక్షసులు అవుతా ఉన్న పరిస్థితులు. ఇంకొకడు సరే ఎమ్మెల్యేల కథ దేవుడు ఎరుగు. సంధ్యారాణి అని ఒక మంత్రి పిఏ మహిళలను లైంగికంగా వేధించినాడని చెప్తే ఆ పిఏ మీద కూడా నో యాక్షన్, పైగా ఆ మహిళ మీద కేసు. ఈ స్థాయిలో
మహిళల పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇంకొకడు లాస్ట్కి చివరకు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈ మనిషి మాట్లాడే మాటలు ఒకరిని చూసి ఇంకొకటి అంత ఆటవిక ప్రపంచంలో అందరూ కూడా రాక్షసులై ఏ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రజల తరపున, మంచి తరపున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్ఆర్సీపీ ఒకవైపున నిల్చుంటే, మరోవైపున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చెడు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న తెలుగుదేశం పార్టీ మరో పక్క. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ దన్నట్టుగా దంతా తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రాకుండా ఉండే పరిస్థితి కూడా అతి త్వరలోనే